గాయస్ ఈ రోజు ఛాలెంజ్ వీడియో వచ్చేసి ఏంటిదంటే 3 thumbnail తీసుకుంటాను, ర్యాండమ్లీ 3 thumbnail తీసుకుంటాను. 5 minutes లో రెడీ చేయాలి. ఏది తొందరగా అవుతారనేది ఈ రోజు ఛాలెంజ్ వీడియో అన్నమాట. సో 3 thumbnail ర్యాండమ్లీ తీసుకుంటాను. 3 thumbnail తీసుకున్న తర్వాత నాకు 5 minutes టైం ఉంటాయండి. టైమర్ స్టార్ట్ చేస్తాను. టైమర్ స్టార్ట్ చేసిన తర్వాత నేను టైమర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైతే 3 thumbnail తీసుకుంటామో ఆ 3 thumbnail 1 by 1 అయితే నేను రెడీ చేస్తాను. ఏది తొందరగా అవుతాయది సో ఈ రోజు ఛాలెంజ్ వీడియో అన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 3 thumbnail తీసుకొని ర్యాండమ్లీ 3 thumbnail సెలెక్ట్ చేస్తాను. ఆల్రెడీ thumbnail రెడీ చేసుకున్నది సో ర్యాండమ్లీ తీసుకుంటాను. అలా తీసుకున్న తర్వాత నేను దాన్ని సేమ్ టు సేమ్ నేను thumbnail రెడీ చేయాలి. కొద్దిగా చేంజ్ అయినా పర్వాలేదు అనమాట. బట్ మనకు కొద్దిగా సేమ్ టు సేమ్ రావాలి, కొద్దిగా చేంజ్ రావాలన్నమాట. సో అట్లా నేను 5 minutes టైం తీసుకుంటున్నా. ఆ 5 minutes లో నాకు 3 thumbnail ఏ thumbnail తొందరగా అవుతాయి ఈ రోజు ఛాలెంజ్ వీడియో అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరన్నా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో లైక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో అయితే. సో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అనేది కామెంట్స్ లో చెప్పండి అనమాట. సో లేట్ ఎందుకు మరి ఇక్కడ స్క్రీన్ కాల్ చూద్దాం. గైస్ ఇందులో నుంచి నేను 3 thumbnail ర్యాండమ్లీ తీసుకుంటాను అనమాట. ఇందులో నుంచి ఏదైనా 3 thumbnail సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను సో ఆ thumbnail నేను సో 5 minutes లో ఒక్కొక్క thumbnail అనేది నేను 5 minutes లో రెడీ చేసుకోవాలి. సో ఏది తక్కువ సమయంలో అవుతుందో అది మనకు విన్నర్ అనమాట. సో ఈ రోజు ఇదే ఈ వీడియో అనమాట. సో స్పెషల్ ఈ వీడియో. సో ఇక్కడ చూడండి 3 thumbnail అయితే నేను రెడీ తీసుకుంటాను అనమాట. సో ఏది బాగుంది నేను చూస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి గైస్, ఇది ఒక thumbnail నేను తీసుకుంటాను అనమాట. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఇది ఒక thumbnail స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా. అండ్ ఇంకొక thumbnail స్క్రీన్ షాట్ తీసుకుంటాను. అండ్ ఇది ఒక thumbnail స్క్రీన్ షాట్ తీసుకుంటాను. అండ్ ఇది ఒక thumbnail స్క్రీన్ షాట్ తీసుకుంటాను. చూడండి నేను ఇక్కడ 3 thumbnail అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ 1 thumbnail అండ్ 2 thumbnail అండ్ 3 thumbnail. ఈ 3 thumbnail పైన ఏ thumbnail అనేది సో తొందరగా రెడీ అవుతున్నది సో ఈ రోజు వీడియో అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 3 thumbnail అయితే ర్యాండమ్లీ సెలెక్ట్ చేసిన కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టైమర్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీనిలాగా ఫస్ట్ ఇది తీసుకుంటాను అనమాట. సో షార్ట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళకి యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. సో ఇక 0 views కి గుడ్ బై అని చెప్పింది కదా. సో ఇక్కడ కొద్దిగా చేంజ్ చేసుకుంటాను, ఏదో ఒకటి చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, సో నేను ఇదే thumbnail అయితే రెడీ చేస్తాను అనమాట. ఎగ్జాక్ట్ ఇదే thumbnail అయితే రెడీ చేస్తాను. సో ఇప్పుడు టైమర్ అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి గాయ్స్, ఇక్కడ టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం thumbnail అయితే రెడీ చేద్దాం. 5 minutes లో thumbnail రెడీ కావాలి. సో నేను పిక్సెల్ ల్యాబ్ అయితే వచ్చేసిన కదా. సో ఈ న్యూ ప్రాజెక్ట్ అయితే తొందరగా రెడీ చేసుకుందాం. ఎందుకోసం అంటే 5 minutes లో నేను thumbnail రెడీ చేసుకోవాలి. ఈ న్యూ ప్రాజెక్ట్ డిలీట్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ ఇప్పుడు నేను సో ఇక్కడ 3 dots వెళ్ళిపోయి ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను అండ్ సైజ్ సెలెక్ట్ చేస్తాను. యూట్యూబ్ thumbnail అనమాట. సెలెక్ట్ చేసేసి సో సైజ్ ఫిక్స్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏముంది అండ్ షార్ట్స్ అప్లోడ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనమాట. నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. అండ్ ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఇంకా సో ఒక బాక్స్ కావాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, అంటే డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి సో అది తీసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, ఓ బాయ్ సాబ్ ఇది వచ్చింది. చూడండి ఇది సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసినా ఓకే ఇస్తాను. పటాపటి చేస్తున్నా. సో 5 minutes లో అయిపోవాలి కాబట్టి. అండ్ ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నా. దీన్ని కొద్దిగా ఒపాసిటీ తక్కువ చేసేస్తాను. ఒక 50 లేదా 36 పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇంకేముందంటే ఫోటో ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకా గ్యాలరీకి వెళ్ళిపోతాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన అండ్ ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ సేమ్ పెట్టేస్తాను అనమాట. కొద్దిగా పెద్దగా వేసుకుంటాను. అండ్ ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకేం కావాలి అండ్ ఇప్పుడు కొద్దిగా కలర్ గ్రేడింగ్ కావాలి. సో ఇంకా గ్యాలరీకి వెళ్ళిపోతాను. చూడండి ఇది తీసుకున్నాను చూడండి. సో దీనికి నేను సో బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నా. అండ్ ఇప్పుడు దీనికి వెనక్కి సైడ్లో వెళ్ళాలి. జస్ట్ ఇట్లా బట్టి వెనక్కి సైడ్ తీసుకుంటాను. అండ్ ఇప్పుడు దీనికి కలర్ చేంజ్ చేసేస్తాను అండ్ రెడ్. సో ఇప్పుడు కొద్దిగా కొద్దిగా ఇట్లా మూవ్ అవుతుంది కాబట్టి దీనికి లాక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. దీనికి లాక్ చేసుకొని అండ్ ఇప్పుడు చూడండి, ఓ బాయ్స్ ఆఫ్ టైం అయితే అయిపోతున్నది. మొత్తానికి ఛాలెంజ్ వీడియో పెట్టుకున్నాము. ఇప్పుడు చూడండి దీనికి రెడ్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీనికి నేను కలర్ చేంజ్ చేస్తాను. కొద్దిగా కాపీ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ అయితే. దీనికి కాపీ చేసుకున్నాను. కొద్దిగా చిన్నగా చేసేస్తాను అండ్ చిన్నగా చేసిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ వెళ్ళాలి అండ్ బ్యాక్ సైడ్ ఓకే. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ చేస్తాను అనమాట. దీన్ని ఎల్లో పెడతా కొద్దిగా. అవునా, సేమ్ టు సేమ్ ఉంది చూడండి. కొద్దిగా కలర్ చేంజ్ ఉంది. అంటే యాస్టీస్ రాకుండా కొద్దిగా చేంజ్ కూడా రావాలి. అంటే సేమ్ యాస్టీస్ రావాలా, కొద్దిగా చేంజ్ అయితే ఏం పర్వాలేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని లాక్ పెట్టేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. లాక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏముందంటే సో అండ్ ఒకటి షార్ట్స్ అప్లోడ్ ఉంది అనమాట. సో కొద్దిగా నేను షేప్స్ తీసుకుంటాను. ఈ షేప్స్ తీసుకున్నా కొద్దిగా పెద్దగా వేసేస్తాను. 5 minutes అయిపోవాలి వాయిస్ ఆఫ్. ఎందుకోసం అంటే నేను అయితే ఛాలెంజ్ వీడియో పెట్టుకున్నాను అది తొందర అయిపోవాలి కదా అట్లా అనేసి. సో దీన్ని వెనక్కి సైడ్ తీసుకుంటాను అండ్ తొందరగా ఓకే. సో ఇప్పుడు నేను కొద్దిగా చిన్నగా చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు ఏముందంటే సో కొద్దిగా కిందికి పెడతాను, మళ్ళీ కొద్దిగా నేమ్ రావాలి పైన. అండ్ ఇప్పుడు ఏముందంటే షార్ట్స్ అప్లోడ్ ఉంది. సో టెక్స్ట్ తీసుకుంటాను అండ్ షార్ట్స్ అప్లోడ్ స్మాల్ క్యాపిటల్లో పెడతాను. షార్ట్స్ అప్లోడ్ వచ్చేసిందా? ఎస్ రాలేదు. ఓకే, ఇప్పుడు ఓకే వేసిస్తాను. అండ్ ఇప్పుడు
ఫాంట్ అనేది పెద్దది పెట్టుకుంటాను. ఓకే, అండ్ ఇప్పుడు కొద్దిగా పెద్దగా పెట్టుకుంటాను. సో ఇప్పుడు దీన్ని కలర్ చేంజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు బ్లూ. ఓకే, సో ఇప్పుడు దీన్ని బిగ్ సైజ్ ఇస్తాను. పెద్ద అయిపోయింది. బాయ్ సాబ్ పెద్ద అయిపోయింది ఇది. ఓ మై గాడ్, ఛాలెంజ్ వీడియో టఫ్గా అనిపిస్తుంది. వస్తుందా సేమ్ యాస్టిస్ చూడండి వచ్చేసింది. అండ్ ఇప్పుడు కొద్దిగా బ్లాక్ ఓకే, సో బాగుంది. అండ్ ఇప్పుడు సేమ్ యాస్టిస్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏముంది ఇక్కడ అంటే చూసే వాళ్ళకి ఉంది అనమాట. చూసే వాళ్ళకి తీసుకుంటాను అనమాట. సో ఇంకొక టెక్స్ట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వాయిస్ ఆఫ్ చూసే వాళ్ళకి లైవ్లో చూపిస్తున్నా. చూసే వాళ్ళకి వచ్చేసిందా. దీనికి నేను ఫాంట్ చేంజ్ చేసేస్తాను. తొందరగా చేస్తున్నా. ఓ మై గాడ్, ఫాంట్ చేంజ్ చేసేసిన. అండ్ ఇప్పుడు దీనికి పెద్దగా చేస్తాను కొద్దిగా. అండ్ ఓకే, సో ఇప్పుడు కొద్దిగా అండ్ ఇప్పుడు కలర్ గ్రేడింగ్ ఎల్లో. ఓకే, అండ్ ఇప్పుడు ఏం కావాలి, ఇంకొక షేప్ కావాలి. షేప్ తీసుకుంటాను. షేప్ తీసుకున్న తర్వాత అండ్ కొద్దిగా ఇంకొక షేప్ తీసుకున్నా. ఓకే, దీన్ని కొద్దిగా రెడ్యూస్ చేస్తాను. రేడియస్ తక్కువ చేసుకున్నా కొద్దిగా. అండ్ ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ చేసుకుందాం. దీన్ని రెడ్ వేసుకుందాం. రెడ్ ఉంది కదా, రెడ్ వేసుకుందాం. దీన్ని కొద్దిగా వెనక సైడ్లో పోవాలా. ఓకే, సో ఇప్పుడు ఏముందంటే చేసే వాళ్ళకి ఉందనమాట, యూట్యూబ్ ఉందనమాట. ఓకే, సో కొద్దిగా చిన్నగా చేస్తుంది దీన్ని. అండ్ ఇంకా స్పేస్ కావాలి కదా, యూట్యూబ్. ఓకే, పెద్దగా ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని యూట్యూబ్ తీసుకుందాం. అండ్ ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు యూట్యూబ్. సో ఇప్పుడు ఓకే, తొందరగా చేస్తున్నా. టైం అయితే ఎన్ని నిమిషాలు అయింది అసలు? ఓ మై గాడ్, 5 minutes అయిందా? 5 minutes కొని ఎక్కువ అయిపోయింది. గో మై గాడ్ గాయస్, నేను 5 minutes అనుకున్నాను. 10 minutes టైం తీసుకుందాం. సో చాలా టైం తొందర అయిపోతున్నది. ఓ మై గాడ్, ఎంత టైం అవుతుందో. అండ్ ఇప్పుడు చూడండి, దీన్ని ఫాంట్ సెలెక్ట్ చేస్తాను. తొందర 5 minutes టైం అనుకున్నా కానీ తొందర అయిపోతున్నది. ఓ మై గాడ్, ఇదే తమిళ తొందరగా వచ్చింది. అండ్ దీన్ని పెద్ద చేస్తాను జస్ట్ చిన్నగా. ఓకే, అండ్ ఇప్పుడు కొద్దిగా ఏముందంటే ఇంకా కలర్ గ్రేడింగ్ ఏం లేదు. సో దీన్ని కొద్దిగా 3D యాక్షన్లో చేసేద్దాం. అండ్ కొద్దిగా చిన్న చేసేద్దాం. దీనికి ఎనేబుల్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు బాగుంది. డిఫరెంట్ ఇంకేముందంటే గుడ్ న్యూస్ చెప్పింది. సో దీన్ని కాపీ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపీ చేసేసుకొని గుడ్ న్యూస్ చెప్పింది చేస్తాను. అండ్ గుడ్ న్యూస్. అండ్ ఓకే, చిన్నగా చేస్తా. దీనికి లైట్గా చిన్నగా చేస్తా. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తా. చెప్పింది ఉంది కదా, ఏముంది, కలర్ గ్రేడింగ్ ఉందన్నమాట. కలర్ గ్రేడింగ్ 1 second. ఇది ఏంది బాబాయ్, మళ్ళీ మధ్యలో వచ్చేసి టైం అయితే ఓవర్ అయిపోయింది. 5 minutes కన్నా అయిపోయింది. 7 minutes 7 minutes బ్రో, ఇది అవ్వ ఘోరం. చాలా 7 minutes అయిపోయింది టైం అయితే. సో ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తుంది ఇదైతే. అండ్ కలర్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు చెప్పింది దీనికి కాపీ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ఫస్ట్ లాక్ చేసేస్తా. ఇవన్నీ కదులుతున్నాయి అనమాట. దీనికి చెప్పింది కాపీ చేస్తుంది దీనికైతే. అండ్ 1 second కాపీ చేసేసిన. ఇప్పుడు చెప్పింది. సో వచ్చేసింది చెప్పింది. లైక్ కొద్దిగా వైట్ చేసుకుందాం. కలర్ దీన్ని వైట్ ఉంది కాబట్టి వైట్ వేసుకుందాం. అండ్ చిన్న వేసుకుందాం. ఎన్ని నిమిషాలు అవుతుందని ఛాలెంజ్ వీడియో అనమాట దీనికి. సో చెప్పింది వచ్చేసిందా. సో ఇంకేముందంటే అండ్ కొద్దిగా కలర్ ఎలా ఉంది అంటే, సో ఇది షాడో వేరే ఉంది అనమాట. షాడో పింక్ ఉంది. పింక్ కలర్ తీసుకుందాం. అండ్ పింక్ కలర్. ఓకే, వచ్చేసిందా. ఇంకేముందంటే సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా వేరే ఉంది. షాడో వేరే ఉంది అనమాట. దీనికి షాడో తీసుకుంటాను. గాయస్, ఈ షాడో తీసుకుంటున్నాను చూడండి. షాడోకి నేను కలర్ చేంజ్ చేస్తాను. సో పింక్ పెట్టేస్తున్నా. అండ్ 1 second పింక్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా చేస్తాను అనమాట. కొద్దిగా పెద్దగా చేసుకుంటా. టైం అయితే ఓవర్ అయిపోయింది. సో మొత్తానికి అండ్ కొద్దిగా వెనక్కి సైడ్ తీసుకెళ్తాను అనమాట. ఓకే, బాగుందా? ఎలా ఉంది? బాగుంది. కొద్దిగా ఆపోజిట్ తక్కువ చేస్తా. ఓకే, బాగుంది. ఇంకేం కావాలంటే సో ఇక వ్యూస్కి గుడ్ బాయ్. ఇక 0 వ్యూస్కి గుడ్ బాయ్. ఇక 0 వ్యూస్కి గుడ్ బాయ్. చూడండి, 0 వ్యూస్కి గుడ్ బాయ్ అని పెట్టిన. దీనికి ఫాంట్ చేంజ్ చేసుకుందాం. అండ్ 1 second దీనికి తమన్నా రెగ్యులర్ పెట్టేద్దాం. ఓకే, సో వచ్చేసింది మొత్తానికి. ఇంకేం కావాలంటే ఏముందంటే సో కొన్ని ఇమోజీస్ పెట్టుకోవాలి. ఇమోజీస్ పెట్టుకుంటాను. 1 second ఇమోజీస్. అండ్ చాలా తొందర టైం ఓవర్ అయిపోతున్నది. తొందరగా టైం అయితే అయిపోయింది. దీనికి నేను ఇక్కడ తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఓకే, సో దీన్ని ఒపాసిటీ తక్కువ చేసేస్తాను. ఓకే, అండ్ ఇంకేముందంటే యూట్యూబ్ లోగో ఉందా? 1 second వెళ్ళిపోయింది. అండ్ యూట్యూబ్ లోగో ఉంది, షార్ట్ లోగో ఉంది అనమాట. అయ్యో, ఇది తొందర అంటే కొద్దిగా హడావిడి అవుతుంది. గాయస్, షార్ట్ తీసుకుంటాను. ఈ షార్ట్ తీసుకొని ఇక్కడ లాగ్ పెట్టి చిన్నగా చేస్తాను. చిన్నగా చేసేసి ఇక్కడ ఇటు సైడ్ పెట్టేస్తాను అనమాట. అండ్ కొద్దిగా చిన్నగా చేస్తాను. అది కొద్దిగా చిన్నగా ఉంది కదా, అండ్ చిన్నగా. అండ్ ఇక్కడ సో దీన్ని ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అండ్ ఓకే, సో ఓకే. అండ్ ఇప్పుడు చూడండి ఇంకేముంది అంటే
అండ్ ఇక్కడ ఒకటి 1 సెకండ్, ఇక్కడ ఒకటి ఇమోజీ ఉంది కదా, ఇమోజీ పెట్టేస్తాను అనమాట. అదే సేమ్ ఇమోజీ అనమాట. దీన్ని తీసుకొని అండ్ సేమ్ టు సేమ్ ఇక్కడ తీసుకెళ్ళాలి. కొద్దిగా ఇలా ఫింగర్తో తీసుకెళ్ళాలి, ఇలా పెట్టేస్తే ఇలా. ఓకే, దీన్ని కొద్దిగా ఒపాసిటీ తక్కువ చేసుకుందాం. ఓకే, ఒపాసిటీ మంచిగా ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఇంకేముందంటే, సో ఒకటి దీన్ని కాపీ చేసుకుందాం, ఈ షార్ట్ని అండ్ కాపీ కొద్దిగా పెద్దగా చేసుకుందాం. తొందర టైం. సో ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, ఇంకేముందంటే, సో ఓవరాల్ గుడ్. ఇంకోటి కాపీ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపీ చేసేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అండ్ 1 సెకండ్, చిన్నగా అవుతలేదు ఫింగర్తో ఇలా. అండ్ కొద్దిగా పెద్దగా జస్ట్ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ పెట్టేసి దీనికి ఒపాసిటీ తక్కువ చేసేస్తాను. ఓకే, గుడ్. అండ్ ఓవరాల్ గుడ్. ఇప్పుడు చూడండి అన్నిటికీ లాక్ పెట్టేస్తాను. సేవ్ చేసిన తర్వాత టైం అయితే స్టాప్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఓవరాల్ గుడ్. ఇక్కడ నేను ఛానల్ నేమ్ రాయలేదు, ఇక్కడ ఛానల్ నేమ్ కూడా రైట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొద్దిగా పెద్దగా చేసేస్తాను. అండ్ ఇప్పుడు పెద్దగా చేసేస్తాను ఓవరాల్ పెద్దగా. దీన్ని కొద్దిగా సైజ్ చిన్నగా చేస్తాను. ఒక 10 తీసుకుంటాను. 10 తీసుకున్న తర్వాత ఓవరాల్ గుడ్. సో వచ్చేసిందా. సో ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత టైం అయితే స్టాప్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఓవరాల్ గుడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, అల్ట్రాలో సేవ్. సో ఇప్పుడు చూడండి టైం అయితే స్టాప్ చేస్తున్నా. 12 minutes 8 seconds నా thumbnail అయితే రెడీ అయిపోయింది. సో దీనికి నేను thumbnail అయితే 5 minutes అనుకున్నాను. 12 minutes 8 seconds అయితే ఈ thumbnail అయితే రెడీ అయింది. ఇంకొక thumbnail ఉందనమాట. సో ఆ thumbnail తీసుకొని చూపిస్తాను అనమాట. సో దీనికి నేను క్లియర్ చేసేస్తాను. సో క్లియర్ చేసేసి, సో మొత్తానికి క్లియర్ చేసిన తర్వాత ఈ thumbnail అయిపోయిందా, ఇంకొక thumbnail అనమాట. ఈ thumbnail ఎన్ని మినిట్స్లో రెడీ అవుతున్నది నేను ఛాలెంజ్ వీడియో వచ్చేసి 5 minutesలోనే thumbnail రెడీ కావాలి కాబట్టి, సో దీనికైతే సో 12 minutes 8 seconds అయింది కదా. సో ఇప్పుడు మనకు దీనికి స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్క్రీన్ షాట్ ఉంటుంది, ఫస్ట్ thumbnail ఎంత టైంలో రెడీ అయింది అనేది సో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు ఇంకోటి, సో ఇప్పుడు ఈ thumbnail కదా, సో వైట్ లిస్ట్లో ఈ లిస్ట్ వచ్చిందో వెంటనే మీ ఛానల్ వైరల్ పార్ట్ 3 అనమాట. సో ఇది ఎంత టైంలో రెడీ అవుతుంది అనేది సో ఇప్పుడు మనకు వీడియో అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్లో వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను సో టైమర్ అయితే స్టార్ట్ చేస్తాను. గాయస్ ఇక్కడ టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయిందా. సో ఇప్పుడు నేను ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేస్తాను. న్యూ టెక్స్ట్ డిలీట్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను దీన్ని నేను సైజ్ చిన్నగా చేస్తాను, thumbnail సెలెక్ట్ చేస్తాను. అండ్ ఓకే ఫటాఫట్ చేస్తున్నా, కలర్ చేంజ్ చేస్తాను. అండ్ 1 second. ఓ మై గాడ్ టైం తొందర అయిపోతున్నాయి గాయస్. సో ఏ thumbnail కలర్ అయితే బ్లాక్ ఉంది. సో దీనికి సేమ్ యాస్టీస్ నేను ఇక్కడ వెళ్ళి తీసుకుంటాను అనమాట. చూడండి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దీనికి పెద్ద చేసేస్తాను, సైజ్ ఫిక్స్ చేసేస్తాను. దీనికి ఒపాసిటీ తక్కువ చేసేస్తాను. అండ్ 35 పెట్టేసిన. అండ్ దీనికి లాగ్ పెట్టేస్తా. ఫస్ట్ ఆఫ్ అయితే కదులుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే సో మనకు ఫోటో కావాలి. ఫోటోని సెలెక్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ అయితే చాలా వెతకాలి, ఆ ఫోటో బాగా కింద ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకున్న తర్వాత చిన్న చేసేస్తాను. సో ఇక్కడ తీసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది కాబట్టి సో నేను టైమర్ అయితే ఆఫ్ చేస్తలేను. ఇక్కడ నేను కట్ ఆఫ్ చేస్తున్నాను కాబట్టి వీడియోలో కట్ ఆఫ్ చేస్తున్నా. సో ఇక్కడ టైమర్ అయితే స్టాప్ చేస్తలేను. ఎంత టైం అవుతున్నదో రన్నింగ్ కంటిన్యూ నడుస్తుంది. మీరు చూస్తున్నారు, లైవ్ లో చూస్తున్నారు. ఇక్కడ నేను కొద్దిగా సో గ్యాలరీకి వెళ్ళినప్పుడే నేను కొద్దిగా కట్ ఆఫ్ చేస్తున్నా, వీడియో కట్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను వేస్తా అంటే గాయస్ ఇక్కడ సో కలర్ గ్రేడింగ్ ఉందా ఏముందంటే చూద్దాం గాయస్ ఇక్కడ. సో కొన్ని చూపిస్తాను, ఇలా వేసుకోవాలి. కొన్ని ఏం తీసుకుంటా అంటే సో ఇప్పుడు షేప్స్ తీసుకుంటాను. ఈ షేప్స్ తీసుకున్నానా ఇది పెద్ద చేస్తాను అనమాట. అండ్ ఇది ఎన్ని నిమిషాలు అయిపోతాయని చూద్దాం. అండ్ ఇది ఎన్ని నిమిషాలు అయిపోతాయంటే గాయస్ ఇక్కడ దీనికి కొద్దిగా ఓకే వేస్తాను అనమాట. దీనికి ఇట్లా మూవ్ చేసిన కొద్దిగా పెద్దగా చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు కలర్ ఏముందంటే రెడ్డే ఉంది. సో రెడ్ చేస్తాను అనమాట. అండ్ రెడ్ ఓకే. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్తా. అండ్ ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే అండ్ ఇంకోటి కాపీ చేసుకుంటా. దీన్ని కాపీ చేసుకున్నా. అండ్ దీన్ని కొద్దిగా ఒపాసిటీ తక్కువ చేస్తాను. ఒక 70 చేసిన చూడండి. దీనికి బ్యాక్ సైడ్ తీసుకెళ్తా. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇక్కడ తీసుకెళ్తా. అండ్ ఇప్పుడు దీన్ని కూడా ఇంకొకటి కాపీ చేసుకుంటా. కాపీ ఓకే. సో దీన్ని కూడా వెనక సైడ్ తీసుకెళ్తా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి అండ్ దీన్ని ఒపాసిటీ అనేది 50% పెట్టుకుంటా. అండ్ 50 ఓకే, 50 ఓకే. సో ఇప్పుడు చూడండి బాగుందా. అండ్ దీన్ని లాగ్ పెట్టేస్తాను. ఫస్ట్ ఆఫ్ అయితే లాగ్ పెట్టేసి సో ఇప్పుడు సేమ్ యాస్టీస్ వచ్చిందా. అండ్ ఇంకా సేప్ తీసుకెళ్తాను. సేప్ తీసుకొని దీన్ని ఈ రౌండ్ షేప్ తీసుకొని వెనక సైడ్ తీసుకెళ్తాను. అండ్ ఓకే వెనక సైడ్ తీసుకెళ్తాను. దీని కలర్ వచ్చేసి రెడ్డే ఉంది, రెడ్డే పెడతాను. అండ్ ఇంకోటి ఏముందంటే సో కొన్ని ఎల్లో ఉంది అనమాట. ఈ షాడో తీసుకుంటాను. ఈ షాడో తీసుకున్న తర్వాత చిన్న వేసేసి వెనక సైడ్ తీసుకెళ్తాను. అండ్ వెనక సైడ్ ఓకే. అండ్ దీని కలర్ చేంజ్ చేస్తాను. కలర్ చేంజ్ ఎల్లో ఓకే, ఎల్లో వచ్చేసిందా. సో ఇంకేముందంటే గాయస్ ఇక్కడ
అండ్ ఇప్పుడు చూడండి వైట్ స్టూడియో ఉంది అనమాట. వైట్ స్టూడియో దీనికి లాక్ పెట్టేస్తా ఫస్ట్ అప్పుడు అయితే అన్ని కదులుతాయి అనమాట. సో ఇప్పుడు వైట్ స్టూడియో టెక్స్ట్ తీసుకొని అండ్ వైట్ స్టూడియో ఓకే. సో దీన్ని ఫాంట్ చేంజ్ చేసేస్తాను అండ్ ఫాంట్. సో ఓకే ఫాంట్ చేంజ్ చేసేస్తాను, ఫటాఫట్ చేస్తున్నా. అయ్యో ఇది ఇలా అయిపోయిందేంటి, 1 సెకండ్, ఇది ఇలా అయింది. ఓకే సో ఇప్పుడు దీన్ని సైజ్ పెద్దగా చేస్తాను, బిగ్ సైజ్ చేస్తాను. ఓకే కొద్దిగా ఇది పెద్దగా అయింది, దీంట్లో నేను కొద్దిగా చిన్నగా చేస్తాను. ఓకే సో ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా పెద్దగా చేస్తాను. ఓకే పెద్దగా అయిపోయింది, బాగా పెద్దగా అయిపోయింది, ఇంత ఉండాలి. ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు లాగ్ పెట్టేస్తా ఫస్ట్ అప్పుడు అయితే కదులుతుంది. ఇక్కడ మనకు క్వాడ్ 3 ఉందన్నమాట, లో ఉంది, లో క్లియర్ చేస్తాను. లో తీసుకున్న తర్వాత లో వచ్చేసిందా, దీనికి ఫాంట్ చేంజ్ చేస్తాను అండ్ ఓకే. సో దీని కలర్ చేంజ్ చేస్తాను, ఎల్లో. ఓకే పెద్దగా సైజ్. ఓకే అండ్ కొద్దిగా పైకి తీసుకెళ్తాను. ఓకే ఇంకేముందంటే పార్ట్ 2 ఉందా, పార్ట్ 3 ఉందన్నమాట, దీనికి పార్ట్ 3 రైడ్ ఇస్తాను జస్ట్ ఇలా. ఓకే అండ్ ఇప్పుడు పార్ట్ 3 సో పార్ట్ 3. ఓకే అండ్ ఇప్పుడు చూడండి దీనికి ఫాంట్ చేంజ్ చేస్తాను, ఫాంట్. ఓకే కొద్దిగా పెద్ద చేస్తాను, స్పేసింగ్ పెద్ద చేసిన కొద్దిగా అండ్ ఇక్కడికి తీసుకెళ్తాను, కొద్దిగా పైకి తీసుకెళ్తాను ఇక్కడ. 1 సెకండ్ ఇక్కడ. ఓకే అండ్ ఇప్పుడు చూడండి ఇంకేముందంటే అండ్ ఈ లిస్ట్ వచ్చిందో, సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేసిస్తాను. ఈ లిస్ట్ వచ్చిందో సో దీనికి కాపీ చేసుకుంటాను అండ్ కాపీ చేసుకున్నా కదా, ఈ లిస్ట్ వచ్చిందో తెలుగు, ఈ లిస్ట్ వచ్చిందో. సో ఓకేనా, వచ్చేసిందా. అండ్ ఇప్పుడు దీన్ని ఫాంట్ చేంజ్ చేస్తా, ఫాంట్ వేరే వచ్చేసింది అండ్ ఓకే. సో దీనికి కొద్ది మిడిల్ది ఫాంట్ వేరే పెడతా అండ్ ఇది పెడతా. ఓకే సో ఇప్పుడు చూడండి పెద్ద అయిపోయిన సైజు, చిన్నగా చేస్తా. ఇంకెలా ఉంది అంటే సో డిఫరెంట్ కలర్ చేంజ్ ఉంది అనమాట. సో యాస్టిస్ సేమ్ వచ్చేసింది, కలర్ చేంజ్ చేసేస్తా. టైమర్ అయితే ఎంత అయిందంటే 6 మినిట్ అయింది. సో ఇంకొద్ది పెద్ద చేసేస్తుంది అండ్ ఇది తొందర అవుతుంది అంటే తొందర అవుతుంది. సో అనుకుందాం. సో ఇక్కడ ఏమందంటే ఒక షేప్ తీసుకుంటాను అండ్ ఒక షేప్ తీసుకొని రెడ్ బాక్స్, 1 సెకండ్ కొద్దిగా పెద్ద చేస్తా అండ్ రేడియస్ అనేది ఒక 5% పెట్టిన అండ్ ఇక్కడ రెడ్ బాక్స్ పెడతా కొద్దిగా. ఇది వెనక సైడ్ వెళ్ళాలి కాబట్టి మన ఫోటో వెనక పెడతాం. ఓకే దీని కలర్ చేంజ్ చేసేసి రెడ్. ఓకే సో ఇంకేముందంటే 1 సెకండ్ వెళ్ళిపోయింది అండ్ ఫాస్ట్ చేస్తున్నా వెంటనే అండ్ 1 సెకండ్ వెంటనే మీ ఛానల్. ఓకే ఫాస్ట్గా. సో దీన్ని కాపీ చేసుకోవాలంటే ఇది ఇక్కడ దీన్ని తీసేస్తా. వెంటనే వస్తలేదంటే తొందరగా, వెంటనే మీ ఛానల్ వచ్చేసింది, వెంటనే మీ ఛానల్. సో దీన్ని ఫాంట్ చేంజ్ చేసేస్తా అండ్ ఫాస్ట్. ఓ మై గాడ్ కలర్ చేంజ్ చేసేస్తా, ఎల్లో అండ్ ఇక్కడ చూడండి ఇంత పెద్ద సైజ్ పెద్ద వేస్తా. ఓకే సో వచ్చేసింది. దీనికి కలర్ కొద్దిగా షాడో అని బ్లాక్ పెట్టేసిన. ఓకే దీనికి లాగో పెట్టేస్తా. ఓకేనా. సో ఇప్పుడు మనకు అండ్ వైరల్ ఉంది, వైరల్ దీనికి కాపీ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ దీన్ని కాపీ చేస్తా అండ్ ఇప్పుడు వైరల్ రైడ్ చేసేస్తా. వైరల్ 1 సెకండ్ వైరల్ రైడ్ చేసిన. సో ఇప్పుడు దీనికి ఇట్లా పెట్టేసిన తర్వాత ఇంకేముందంటే గాయస్ ఇక్కడ ఇంకోటి ఇమోజీ ఉందనమాట, ఇమోజీ సెలెక్ట్ చేస్తా. ఇమోజీ ఇందులో నుంచి తీసుకోరాదు, సో అందులో డైరెక్ట్ నేను గ్యాలరీకి వెళ్ళబడుతుంది. సో ఈ ఇమోజీ అనమాట నేను తీసుకుంటాను అండ్ ఇప్పుడు చిన్న చేసేస్తాను జస్ట్ చిన్న చేస్తాను. ఇది కొద్దిగా ఇక్కడ చేస్తాను అండ్ ఇప్పుడు చూడండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇంకేముందంటే ఇటు సైడ్ ఒకటి ఉందనమాట, సో ఇటు సైడ్ కూడా ఇంకోటి తీసుకుంటాను. సో ఇదనమాట, దీన్ని తీసుకొని అండ్ దీనికి చిన్న చేసేస్తాను అండ్ ఇది టవర్ లాగా ఉంది, అంటే వైరల్ లాగా అనమాట ఇది. సో కొద్దిగా చిన్న చేసేద్దాం, ఇది కొద్దిగా చిన్న చేసేద్దాం, బాగా పెద్ద అయిపోయింది. ఓకే ఇప్పుడు సైజ్ ఫిక్స్ వస్తుంది. ఓకే సో ఇప్పుడు దీనికి ఏమైనా కలర్ గ్రేడింగ్ ఉందంటే కలర్ గ్రేడింగ్ ఉంది, షాడో ఉంది, షాడో ఎల్లో ఇచ్చేస్తా, షాడో ఎల్లో 1 సెకండ్ ఎల్లో. ఓకే ఇంకేముందంటే దీనికి ఏం లేదా కలర్ ఉంది, షాడో ఉంది అనమాట, దీనికి తీసుకొని ఇంకా ఈ షాడో అనమాట దీనికి తీసుకుంటా అండ్ ఇప్పుడు దీనికి కొద్దిగా పెద్ద చేస్తా అండ్ దీనికి బ్లూ కలర్ అనమాట, బ్లూ. ఓకే సో దీన్ని కొద్దిగా ఇలా మూవ్ చేసిన తర్వాత మూవ్ చేస్తలేను, అయ్యో ఇది తొందర అంటే ఇలాగే అవుతుంది. సో చూడండి బాగా హడావుడి అవుతున్నది. సో ఓకేనా, దీనికి వెనక్కి సైడ్ తీసుకెళ్తా అండ్ వెనక్కి సైడ్ తొందర అంటే ఇట్లనే అవుతుంది.
తొందరగా కావాలి కదా. సో ఛాలెంజ్ వీడియో అన్నప్పటికీ తొందరగా కావాలా. చూడండి, ఓ మై గాడ్, టైం ఎంత వస్తుంది అంటే 10 minutes అయిపోయింది. అది తొందర అయిందనమాట. సో ఈ టైం అయితే తొందర అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే లాక్ పెట్టేస్తా అన్ని. నేను లాక్ పెట్టేసిన కదా. సో ఇప్పుడు దీన్ని ఏముందంటే ఇంకేముంది, ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోవాలి. నేను చేస్తా అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటాను. అది ఎక్కడ ఉందో వెతకాలి. చూడండి గాయస్, దొరికేసింది. దీనికి ఓకే చేస్తాను. దీని సైజ్ ఫిక్స్ చేస్తాను. అండ్ ఇంకేం ఎలా ఉందంటే డిఫరెంట్గా ఉంది, సేమ్ యాస్టీస్ ఉంది. నీకు చిన్నగా చేస్తాను, ఓకే చేస్తాను. ఓకే, సో సైజ్ చిన్నగా చేస్తాను. దీన్ని సైజ్ చిన్నగా చేసేసి దీనికి 3D ఆప్షన్లో తీసుకెళ్తాను. 3D ఆప్షన్ సెలెక్ట్ చేసేసి దీన్ని చిన్నగా చేసేసి సో ఇక్కడ దీన్ని ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా చేస్తాను అనమాట. ఇలా చేసి అండ్ ఇప్పుడు దీన్ని కొద్దిగా చిన్నగా చేస్తాను సైజు. ఓకే, సైజ్ చిన్నగా. అండ్ ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకేముందంటే అయ్యో వెళ్ళిపోయింది. అండ్ బాణం గుర్తులు ఉన్నాయన్నమాట. సో బాణం గుర్తులు పెట్టాలంటే బాగా కష్టం. ఎక్కడ ఉంది బాణం గుర్తు అంటే ఇక్కడ ఉంది చూడండి. సో దీన్ని తీసుకెళ్తాను. అమ్మ దీన్ని మూవ్ చేయాలి ఇలా. ఓ మై గాడ్, ఇలా. ఓకే, సో దీన్ని చిన్నగా చేద్దాం. ఒక 3 కాపీ చేసుకుందాం. ఫస్ట్ అప్పుడు 1 2 3 అయినాయా? 3 అయినాయి. సో ఇప్పుడు దీన్ని చిన్నగా చేసేద్దాం. సో కొద్దిగా ఇలా చేసుకుందాం. అండ్ ఓకే, సో ఇప్పుడు దీన్ని చిన్నగా చేసేస్తా. ఎటు వెళ్తావు నువ్వు? ఇటు వెళ్తావా? ఓకే ఓకే, 7 6 ఉంది. అండ్ దీన్ని ఇలా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసిందా ఫిక్స్. అండ్ దీన్ని కొద్దిగా ఇలా చేద్దాం. 1 సెకండ్ పెద్ద అయిపోయిందండి. అండ్ ఓకే, అండ్ దీన్ని కూడా సేమ్ చిన్న చేసేద్దాం. 6 ఉంది కదా, 6. ఓకే, అండ్ దీన్ని కింది తీసుకెళ్దాం. ఓ మై గాడ్, ఓకే వచ్చేసిందా. అండ్ ఓకే, దీన్ని జస్ట్ ఇలా మూవ్ అవుతలేదేంటి? ఓకే, మూవ్ అయింది. దీన్ని కూడా చిన్న చేసేద్దాం. 16 కదా, 6 కదా, 6. ఓకే, అండ్ దీన్ని కూడా ఇలా మన ఫింగర్తో రాదు కాబట్టి ఇలా చేసేస్తాను అనమాట. ఓకే, ఫిక్స్. అండ్ ఇప్పుడు దీన్ని లాక్ చేసేస్తాను. 1 2 3. అయ్యో సారీ, లాక్. ఇక హడావుడ్లో ఇలాగే అవుతుంది. సో ఇప్పుడు ఏముందంటే ఇంకా సో ఒకటి వైరల్ది ఒకటి పిఎన్జీ తీసుకుందాం. చూడండి, ఇదే అనమాట. నేను తీసుకుంటాను అండ్ ఓకే ఇస్తాను. సో దీన్ని ఎనేబుల్ చేసేద్దాం అండ్ ఎరేజర్ కలర్ వేసేద్దాం. అండ్ ఓకే ఇస్తే ఎరేజర్ కలర్ అయిపోతుంది. దీన్ని చిన్న వేసేస్తున్నా. అండ్ ఓకే, సో దీన్ని కలర్ గడి ఏం చేద్దాం, షాడో చేసేద్దాం, ఎల్లో చేసేద్దాం. ఓకే, సో వచ్చేసింది. సో ఇప్పుడు అండ్ ఇప్పుడు చూడండి ఇంకేముందంటే గాయస్ ఇక్కడ సో ఒకటి ఆన్ ఉంది, దాన్ని కూడా తీసుకుందాం. దీనికి లాక్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఓకే, అండ్ గ్యాలరీ ఆన్ ఎక్కడ ఉందో వెతకాలి. ఇక ఇక్కడ ఉంది ఆన్, దీన్ని ఓకే ఇస్తాను. సో దీన్ని తీసుకొని అండ్ చిన్న చేసేస్తాను అనమాట. సో ఓకే, ఫినిష్. ఓకే, అండ్ ఇప్పుడు ఏముందంటే అండ్ 1 సెకండ్ ఏముంది అబ్బా, ఏం లేదు. ఇంకోటి స్మైలింగ్ ఉంది, స్మైలింగ్ తీసుకుందాం. అండ్ గ్యాలరీ ఇది పెట్టేస్తాను దాని బదులు. ఓకే, సో దీన్ని ఏం చేస్తా అంటే ఇది పెట్టేస్తాను. అండ్ ఇక్కడ పెట్టేసి ఓకే, దీనికి ఇక్కడ పెట్టేసి జస్ట్ కొద్ది పై చేస్తా. ఓకే ఓకే, అండ్ ఇప్పుడు దీనికి ఏం కావాలంటే అండ్ ఇంకేముందంటే ఏం లేదు, మొత్తానికి ఓవర్. అండ్ ఇప్పుడు సో దీనికి ఛానల్ నేమ్ ఒకటి యాడ్ చేస్తాను. ఓకే, శ్రీనివాస్ టెక్ ఆఫీసర్. సో దీన్ని పెద్ద చేసేస్తాను అండ్ పెద్ద చేసేస్తాను. స్పేసింగ్ పెద్ద చేసేసిన. అండ్ ఇప్పుడు సైజ్ చిన్న చేసేస్తా, ఒక 10 చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు సైజు అండ్ కరెక్ట్ ఫిక్స్ చేస్తా. ఓకే వచ్చేసిందా. సో ఓవరాల్ గుడ్. అండ్ ఇప్పుడు దీన్ని లాక్ వేసేసి సో ఇప్పుడు ఏముంది, సో దీన్ని కూడా సేవ్ చేసిన తర్వాత టైమర్ అయితే స్టాప్ చేస్తాను. సో ఇప్పుడు సేవ్ అండ్ అల్ట్రా అండ్ సేవ్. ఓకే, టైమర్ అయితే స్టాప్ చేస్తున్నా. 14 minutes 59 seconds అయితే అయింది. సో ఈ తమిళకి సో 14 minutes 59 secondsలో అయింది అనమాట. 5 minutes అనుకున్నాం కానీ 14 minutes 59 seconds అయింది అనమాట. ఓకే, అండ్ ఇంకో తమిళ చూద్దాం. ఆ తమిళ ఎన్ని మినిట్స్లో అవుతుంది అనేది చూద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో తీసేస్తాను అనమాట. సో దీన్ని క్లియర్ చేసేస్తాను. ఓకే, సో టైమర్ అయితే స్టాప్ చేసేసిన. సో ఇప్పుడు గ్యాలరీ వెళ్ళిపోయిన తర్వాత ఈ తమిళ చూస్తాను అనమాట. ఇంకో తమిళ ఉంది కదా, సో ఈ తమిళ చూసుకుందాం ఎన్ని మినిట్స్లో రెడీ అవుతాయి అనేది. సో ఈ తమిళ అనమాట. అండ్ ఇప్పుడు టైమర్ అయితే స్టార్ట్ చేస్తాను గాయస్. టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పిక్సెల్లో ఉన్నాం కదా, సో న్యూ ప్రాజెక్ట్ డిలీట్ చేస్తున్నాం. ఫటాఫట్ చేసేద్దాం దీన్ని కూడా. అండ్ సైజ్ వచ్చేసి 1 second. సైజ్ వచ్చేసి సో అడవుల్లో తొందర అంటే ఎలా అవుతున్నాయంటే సో కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట. కలర్ చేంజ్ చేసేస్తాం, బ్లాక్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ దీంట్లో అండ్ దీని కూడా బాక్స్ ఉన్నాయి అనమాట. గ్యాలరీకి వెళ్ళిపోవాలి. సో ఇది తొందరగా అయిపోవాలి అని అనుకుంటున్నా. సో తొందర అయితే సో ఏది విన్ అనేది సో తెలిసిపోతాయి అనమాట. సో దాని స్క్రీన్ షాట్ అయితే తీసుకోలేదు. 14 minutes అనుకుందాం, 14 లేదా 15 అనుకుందాం. స్క్రీన్ షాట్ అయితే తీసుకోలేదు. ఎక్కడ ఉంది అబ్బా, ఇక్కడ ఉన్నావా? ఓకే, దీన్ని తీసుకొని సో సైజ్ పెద్ద చేసేస్తాను. అండ్ దీన్ని ఒపాసిటీ తక్కువ చేసేస్తాను. అండ్ ఓకే 45 చేసిన. దీన్ని లాక్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కదులుతుంది. అండ్ ఇప్పుడు ఏముందంటే సో మన ఫోటో తీసుకుంటా. చూడండి ఫోటో తీసుకున్నా. అండ్ దీనికి సైజ్ ఫిక్స్ చేస్తాను, పెద్ద చేస్తాను. ఓకే, అండ్ ఓకే సో ఇప్పుడు లాక్ చేస్తాను. దీనికి ఏమిటంటే ఫోన్ టైంలో 2026లో యూట్యూబ్ ఉంది. 2026లో యూట్యూబ్. సో రైడ్ చేస్తాను.
2026 ఇది ఫస్ట్ ఇట్లా రెడీ అవ్వబడుతుంది. అండ్ దీన్ని కాపీ చేస్తాను, సారీ కాపీ కాదు కదా, ఫాంట్ చేంజ్ చేస్తాను. అండ్ ఫాంట్ ఓకే. సో దీన్ని ఇప్పుడు పెద్ద సైజ్ చేస్తాను ఇంత. అండ్ ఓకే. సో ఇప్పుడు మనకి దీనికి కలర్ గ్రేడింగ్ చేయాలి. అండ్ టెక్స్చర్లో వెళ్ళిపోతాను, టెక్స్చర్ వెళ్ళిపోయి కలర్ గ్రేడింగ్ తీసుకుంటాను అనమాట. సో ఇది తీసుకుంటా కలర్ గ్రేడింగ్. అండ్ ఓకే ఇస్తాను అనమాట. కలర్ గ్రేడింగ్ అయితే వచ్చేసింది. సేమ్ ఎస్టీ కాకుండా కొద్దిగా వేరే ఉంది అనమాట. ఓకే పర్వాలేదు, ఏం కాదు, మంచిగా ఉంటుంది. అండ్ దీన్ని టెక్స్ట్ తీసుకున్నాను, లో తీసుకుంటాను. అండ్ లో ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని కూడా కలర్ అండ్ ఫాంట్ చేంజ్ చేస్తాను, ఫాంట్ ఓకే. అండ్ ఇప్పుడు సైజ్ బిగ్ ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ మూవ్ చేసి, అండ్ ఇప్పుడు ఏముందంటే కలర్ గ్రేడింగ్ ఏముందంటే, సో రెడ్లో ఉంది షాడో. 1 సెకండ్, దీన్ని ఫస్ట్ క్లిక్ చేయాలి. షాడో 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 రెడ్ బ్రో, రెడ్ తీసుకో. ఓ మగా టైం అయితే అయిపోతున్నది. రెడ్ 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 ఓకే, రెడ్ ఓకే. సో అండ్ ఇప్పుడు ఏముందంటే ఒకేసిన తర్వాత, అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఉంది, దీన్ని కాపీ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాగ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ దీన్ని కాపీ చేస్తా. ఎక్కడ ఉంది కాపీ? ఫస్ట్లో ఉంది కాపీ ఓకే. కాపీ చేసిన తర్వాత దీన్ని యూట్యూబ్ రైడ్ చేస్తాను. అండ్ యూట్యూబ్ పెద్ద స్మాల్ లెటర్ ఉందా, వెళ్ళిపోతుంది అంటే ఇది క్యాప్ లెటర్ లేదు, స్మాల్ లెటర్లో ఉంది. యూట్యూబ్ ఓకే వచ్చేసింది. సో వచ్చేసిందా, దీన్ని చిన్నగా చేస్తాను సైజు ఓకే పర్ఫెక్ట్. దీన్ని కొద్దిగా కిందికి తీసుకెళ్తాను ఓకే పర్ఫెక్ట్. అండ్ కొద్దిగా ఓకే ఓకే లాక్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇప్పుడు ఏముందంటే గాయస్ ఇక్కడ ఇంకా ఒకటి స్పేస్ తీసుకుంటాను, సారీ రేడియస్ అనేది. అండ్ రేడియస్ రేడియస్ ఒక 5 పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు దీన్ని ఫాస్ట్ అంటే ఎలా అవుతున్నాయంటే కలర్ చేంజ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. దీనికి ఎనికి సైడ్ తీసుకెళ్తా చూడండి. ఇంకేముందంటే ఏం రాసినట్టు వాచ్ టైమ్ వ్యూస్ అనమాట. వాచ్ టైమ్ వ్యూస్ రాసిన దీన్ని నేను కాపీ చేసుకుంటాను, దీన్నే కాపీ చేసుకుంటాను. ఇన్ని కాపీ చేసుకుంటాను, కాపీ. అండ్ వాచ్ టైమ్ వ్యూస్ ఉందనమాట. వాచ్ టైం ప్లస్ వ్యూస్ ఉందనమాట ఓకే. అయ్యో ఇది మళ్ళీ వచ్చిందేంటి, నేను తీసేయాలి కదా ఓకే. అండ్ ఇప్పుడు చూడండి వాచ్ టైమ్ వ్యూస్ వచ్చింది. కలర్ వద్ద మంచిగా అనిపిస్తలేదు, కలర్ ఇది పెడతా చూడండి, ఎల్లో ఇదే పెడతా ఓకే. అండ్ అదే అంతే వస్తున్నది. నేను కాపీ చేస్తా, సారీ కాపీ కాగా చిన్నగా చేస్తా. అండ్ ఇప్పుడు చూడండి ఓకే. కొద్దిగా చేంజ్ చేసినా పర్వాలేదు, కొద్దిగా యాస్టీజ్ రావాలన్నమాట. సో కలర్ ఎలా ఉంది అంటే డిఫరెంట్, ఇది కలర్ దీన్ని సేమే ఉంది, బట్ దీని కలర్ షాడో పెడతా, దీనికి షాడో పెడతా ఓకే. ఎల్లో పెడితే బాగుంటుందేమో, కలర్ దీనికి బాగుంటుందేమో చూస్తా. లైట్ ఎల్లో, ఈ లైట్ ఎల్లో పెట్టేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డిలీట్ చేసేయాలి. వన్ సెకండ్, దీనికి డిలీట్ చేసిన తర్వాత లైట్ ఎల్లో పెట్టిన చూడండి మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఏముందంటే సబ్స్క్రైబర్స్ ఉంది, దీన్ని కాపీ చేస్తాను. సబ్స్క్రైబర్స్ ఓకే, సబ్స్క్రైబర్స్. అయ్యో హడావుడ్ అంటే ఇలాగే అవుతుంది సబ్స్క్రైబర్స్ ఓకే. దీన్ని కలర్ చేంజ్ చేస్తాను. అండ్ గ్రీన్ ఓకే, గ్రీన్. అండ్ ఇప్పుడు ఏముందంటే సైజ్ పెద్ద చేసుకోవాలి ఓకే. సైజ్ ఎక్కడ పెద్దగా ఉంది అబ్బా ఓకే. దీన్ని లాక్ చేస్తాను. ఇప్పుడు ఏముందంటే ఎలా తెచ్చుకోవాలి ఇది. సో దీనికి ఫస్ట్ చిన్నగా చేస్తాను, కొద్దిగా పెద్దగా అయిపోయింది, అక్కడ పట్టదు కదా ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని లాక్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో షేప్ తీసుకుంటా. అండ్ టైం ఎంత అయింది, 5 minutes అయింది. ఓ మై గాడ్, టైం అయితే స్పీడ్ అయిపోతున్నది. ఇది తొందర అవుతుంది అనుకుంటున్నా, అయితే ఇవి అవుతలేదు. దీన్ని కొద్దిగా రేడియస్ తక్కువ చేసిన. అండ్ ఇప్పుడు చూడండి దీన్ని ఎన్కి సైడ్ తీసుకెళ్తా ఓకే. అండ్ ఇప్పుడు దీనికి ఏముందంటే అండ్ ఎలా తెచ్చుకోవాలి ఉంది. సో దీనికి రెడీ చేస్తా ఎలా తెచ్చుకోవాలి అని. అండ్ ఎలా తెచ్చుకోవాలి రెడీ చేసిన. సో దీనికి ఫాంట్ చేంజ్ చేసేస్తా. ఎలా తెచ్చుకోవాలి, ఫాంట్ బ్లాక్, కలర్ బ్లాక్ ఓకే. సో ఇప్పుడు దీన్ని సైజు పెద్దగా పెట్టేస్తా ఓకే, ఓకేనా. అండ్ ఇప్పుడు చూడండి వచ్చేసింది. సో ఇప్పుడు ఏమందంటే ఎవరు చెప్పని ట్రిక్ అనమాట, ఎవరు చెప్పని ట్రిక్. దీన్ని కాపీ చేసుకుంటా. సో ఎవరు చెప్పని ట్రిక్. అండ్ ఎవరు చెప్పని ట్రిక్ ఓకే వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని కలర్ అయితే వైట్ పెట్టేస్తా, వైట్ కొద్దిగా చిన్నగా చేద్దాం సైజు, చిన్నగా ఓకే, సైజు ఓకే. సో ఇప్పుడు ఏమన్నా
షాడో ఉంది, షాడో తీసుకుంటాను. ఈ షాడో అండ్ ఇప్పుడు ఓకే ఇస్తాను. దీనికి కలర్ గ్రేడ్ చేంజ్ చేస్తాను. అండ్ పింక్ కదా, పింక్ ఓకే. అయ్యో పింక్ 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 పింక్. ఓ మై గాడ్, టైం ఎవరు అయిపోతున్నది పెద్దగా. అయ్యో ఇది పెద్దగా అవుతలేదు ఏంటి? సో ఇప్పుడు దీనికి వెనక్కి సైడ్ తీసుకెళ్తాను. అయ్యో ఓ రా అబ్బా. ఓకే, అండ్ మళ్ళీ కూడా వెనక్కి సైడ్ తీసుకెళ్ళాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు వచ్చేసిందా, దీన్ని లాక్ పెట్టాలి. ఇంకా కూడా ఓకే, దీనికి లాక్ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా లాక్ పెడదాం. ఇది లాకు, అయ్యో ఈ లాక్ వచ్చేసిందా. సో ఇది కొద్దిగా కలర్ గడింగ్ చేంజ్ చేసుకోవాలి. 2026 ఎక్కడ ఉంది అబ్బా, దీనికి కలర్ గడింగ్ అంటే షాడో పెట్టుకోవాలి. ఎలాగో అనిపిస్తుంది డిఫరెంట్గా. సో వచ్చేసింది. అండ్ ఇప్పుడు చూడండి ఇంకేముందంటే కాసి ఇక్కడ కింది సైడ్ కూడా ఉంది అన్నమాట షాడో. సో దీన్ని కాపీ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షాడో ఎక్కడ ఉంది, దీన్ని కాపీ చేస్తా. అండ్ కాపీ. సో ఇప్పుడు దీన్ని కొద్ది పెద్ద చేస్తా అండ్ ఇలా మూవ్ చేస్తా. దానికి మూవ్ చేసి అయ్యో 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 ఓకే, అండ్ అయ్యో పెద్ద చేస్తానికి. ఓకే ఓకే, దీన్ని లాస్ట్ తీసుకెళ్ళి వచ్చేసిందా రైట్. దీన్ని కూడా ఈ ఎవరు చెప్పండి ట్రిక్ అనేది కొద్దిగా దీనికి షాడో ఇచ్చేద్దాం. షాడో బ్లాక్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసిందా, దీనికి లాకు అండ్ ఇంకేముందంటే గాయస్ ఇక్కడ అది వెళ్ళిపోతున్నాయి అంటే మళ్ళీ. సో 3 న్యూ అప్డేట్ ఉంది. దీనికి సబ్స్క్రైబర్స్ కాపీ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ అయితే 3 న్యూ అప్డేట్ అండ్ 3 న్యూ అది కవర్ ఐడి ఇస్తా, కొద్దిగా చిన్నగా చేస్తా. ఓకే, ఇక్కడ పెడతా. దీన్ని షాడో చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షాడో ఆల్రెడీ బ్లాక్ ఉంది. అండ్ స్ట్రైక్ కూడా ఇది స్ట్రోక్ అనేది కూడా బ్లాక్ పెట్టేస్తా. అండ్ దీన్ని ఫస్ట్ ఆఫ్ కాపీ చేసుకుంటా. అండ్ ఓకే, అప్డేట్ చేస్తే అప్డేట్ ఓకే. సో దీన్ని కూడా సైజ్ కొద్దిగా చిన్నగా చేస్తా. ఓకే, అండ్ కొద్దిగా దీన్ని పైన తీసుకుంటా. ఓకే, సో ఇప్పుడు సేమ్ యాస్టీస్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఒక స్మైల్ ఇది ఉందన్నమాట, స్మైల్ ఇమోజీ తీసుకుంటే ఇక్కడ. అండ్ స్మైల్ ఇమోజీ ఎక్కడ ఉంది అబ్బా, స్మైల్స్ యాడ్ ఉంది. ఓకే, దీన్ని కొద్దిగా బిగ్ సైజ్ చేస్తా. 1 సెకండ్. బిగ్ సైజ్ బ్రో. ఓకే, అండ్ దీన్ని కొద్దిగా ఇటు సైడ్ పైన తీసుకుంటా. అండ్ దీనికి షాడో ఇచ్చేస్తా. ఓకే, అండ్ ఇప్పుడు ఏముందంటే సో ఇక్కడ ఒకటి షాకింగ్లో ఇమోజీ ఉందనమాట, ఆ ఇమోజీ కూడా తీసుకుంటా ఇక్కడ అనమాట. దీన్ని ఇమోజీ ఏదబ్బా ఇది. ఓకే, సో దీన్ని నేను ఇక్కడ కొద్దిగా పెద్ద చేసుకుంటా సైజు. ఓ మై గాడ్ ఇక్కడ. ఓకే, సో దీన్ని కొద్దిగా స్క్రోల్ చేస్తా, ఇట్లా రొటేట్ చేస్తా ఇట్లా. ఓకే, అండ్ దీన్ని లాస్ట్ తీసుకెళ్తా ఇక్కడ. ఓకే, అండ్ దీనికి షాడో ఇచ్చేస్తా. షాడో. సో ఫిక్స్. ఇంకేముందంటే అబ్బా టైం ఎంత అయింది, 10 minutes అయింది. సో ఏది విన్ అవుతుంది అనేది ఇంకా తెలియదు. ఇక్కడ ఒకటి ఇమోజీ ఉంది ఇక్కడ. అండ్ దీనికి ఈ ఇమోజీ తీసుకుందాం, ఇది అన్నమాట. సో దీన్ని ఇక్కడ పెట్టేసి కొద్దిగా సైజ్ చిన్నగా. ఓకే, అండ్ కొద్దిగా ఇటు సైడ్ తీసుకొని ఓకే కొద్దిగా చిన్నగా. అండ్ ఓకే, సో ఇప్పుడు ఏముందంటే కలర్ షేడ్ తక్కువ చేసుకుందాం షాడో. ఓకే, అండ్ ఇప్పుడు ఏముందంటే వైట్ ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ వైట్ ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా కాపీ చేసేసుకొని ఎలా అనేది దీనికి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఓకే, సో దీని కలర్ వైట్. అండ్ ఇప్పుడు చూడండి, సో దీన్ని పెద్దగా దీన్ని ఇలా. అండ్ ఇప్పుడు కొద్దిగా వెనక్కి సైడ్. అండ్ 1 సెకండ్. అబ్బాయి వస్తలేదండి, పడితే వస్తలేదు. వచ్చేసిందా. అండ్ వెనక్కి సైడ్ మళ్ళీ. ఓకే, మళ్ళీ వెనక్కి సైడ్ రావచ్చు కదా. ఓకే పర్వాలేదులే. ఏదబ్బా ఇది, ఏడున్నావు నువ్వు? ఇదా ఓకే, ఇది ఉంది కదా. ఏదబ్బా అది, ఇది కదా. దీనికి వెనక్కి సైడ్ తీసుకుంటా. వచ్చేసింది అవునా, ఇది అనమాట. అండ్ దీనికి లాక్ పెట్టేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇవి లాక్. అండ్ ఇప్పుడు చూడండి guys, ఇక్కడ ఇంకేముందంటే ఏం లేదు, ఒక యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ లోగో తీసుకుంటా. ఈ యూట్యూబ్ లోగో అనమాట. దీనికి చిన్నగా చేస్తా అండ్ చిన్నగా. అండ్ ఇట్లా స్క్రోల్ చేసి జస్ట్ ఇట్లా ఇంకా చిన్నగా చేస్తా. ఇంకా చిన్నగా అంటే ఇది ఇంత అనమాట. సో ఇప్పుడు దీన్ని ఓకే చేసేసి దీన్ని ఇటు తీసుకెళ్తా. ఓకే, సో ఇప్పుడు ఇంకేముందంటే అండ్ ఫైనలీ
గుడ్. ఇక్కడ ఒకటి బాణం గుర్తు కావాలి. బాణం గుర్తు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే. అండ్ దీన్ని సైజ్ చిన్న చేస్తా. అయ్యో, సైజ్ చిన్నగా. ఓకే. అండ్ దీన్ని ఇలా చిన్నగా చేస్తా, ఇంకా చిన్నగా చేస్తా. ఓకే. అండ్ బాణం గుర్తు. ఓకే. సో వచ్చేసిందా? అండ్ సేమ్ యాస్టీస్ వచ్చేసిందా? ఇంకేముందంటే సో ఇంకేం లేదు. అండ్ ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేసేయాలి. అండ్ ఓకే, ఫైనల్ గుడ్. అండ్ ఇప్పుడు ఛానల్ నేమ్ ఒకటి శ్రీనివాస్ టెక్ అఫీషియల్. అండ్ స్పేసింగ్ పెద్దగా. అండ్ ఇప్పుడు సైజ్ చిన్నగా, సైజ్ 10. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఓవరాల్ గుడ్. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత టైం అయితే స్టాప్ చేస్తా. అండ్ సేవ్. చూడండి, టైం అయితే స్టాప్ చేస్తున్నా. 13 minutes 17 seconds అయితే అయిపోయింది. చూడండి, మేము ముందటైతే ఫస్ట్ చేసిన తమ్ములే. సో ఫస్ట్ అయితే విన్ అయింది అనమాట. అది ఎంత అయిందంటే సో ఎంత స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. అది టైం చూడండి ఎంత అని చూస్తా. ఫస్ట్ చేసింది 12 minutes అయింది అనమాట. ఇది 13 minutes. దీని కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటా, ఎందుకోసం అంటే మనది ఉంటుంది. సో ఫస్ట్ చేసిన తమ్ములే రెడీ అయింది అనమాట. ఏది అన్నమాట చూపిస్తాను. అండ్ గ్యాలరీ వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి గాయ్స్, ఇక్కడ ఈ తమ్నెల్ ఫస్ట్ చేసిన తమ్నెలే నాకు 12 minutesలో అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి 14 minutesలో అయింది అనమాట. సో ఇది వచ్చేసి సో ఎంత 13 minutes 17 secondsలో అయింది అనమాట. సో మొత్తానికి ఈ తమ్నెలే నాకు సో విన్నర్ అన్నమాట. సో చూడండి, దీనికి కొద్దిగా వర్క్ లేదా వర్క్ ఉంది, చాలా వర్క్ ఉంది. అండ్ దీనికి వర్క్ చాలా ఉంది. ఎందుకోసం అంటే 14 minutes అయిందనమాట. సో అవన్నీ తీసుకోవాలి కాబట్టి 14 minutes అయిందనమాట. దీనికి నేను 13 minutes 17 seconds అయింది. సో ఓవరాల్ నాకు విన్నర్ అంటే ఇదే అన్నమాట. సో కొద్దిగా దీంట్లో వర్క్ తక్కువ ఉంది. సో కొద్దిగా ఇమోజీస్ కానీ ఇవన్నీ కొద్దిగా లేవు కాబట్టి, తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా తొందర అయిందనమాట. సో ఓవరాల్ విన్నర్ వచ్చేసి ఇదే అనమాట. ఓవరాల్ ఇది ఛాలెంజ్ గాయస్. 3 thumbnail 5 minutes లో రెడీ చేస్తా అని చెప్పినా కదా. సో అదైతే ఫెయిల్యూర్ అయింది అనమాట. సో లాస్ట్ లో నేను సో ఇంత తొందర రెడీ అవుతుంది అనుకున్నాను, 5 minutes లో రెడీ చేస్తా అనుకున్నాను. సో నాకు దాదాపు ఒక thumbnail అయితే 10 minutes అయింది, ఒకటి thumbnail అయితే 13 minutes అయింది, ఒక thumbnail అయితే ఎంత అయిందంటే సో 15 or 13 లాస్ట్ 13 అయింది అనమాట. సో మిడిల్ అనేది 14 minutes అయింది, ఫస్ట్ అనేది 12 minutesలో అయింది అనమాట. సో ఓవరాల్ ఫస్ట్ డే విన్నర్ అయింది అనమాట. సో ఇది ఈరోజు వీడియో, ఛాలెంజ్ వీడియో ఎలా అనిపించింది? సో ఛాలెంజ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. సో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ కావాలంటే సో ఇంకా కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో మెంబర్షిప్ ఉందండి. జస్ట్ 59 rupees మెంబర్షిప్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. మా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే సో మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో ఫాలో అవుతారు. సో దాంతో పాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తాం అనమాట. మీ ఛానల్ గ్రో కావచ్చు. అండ్ ఇంకొకటి 119 rupees గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే సో ఇక్కడ మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉంటాయి కాబట్టి సో అవి అన్లాక్ చేసుకోవడానికి మీరు సో 119 rupees గోల్డ్ మెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకు అని అనుకుంటే సో ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. కాంటాక్ట్ నెంబర్ రివీల్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే సో మా టీం మొత్తం ఫాలో అవుతారు. దాంతో పాటు మీ ఛానల్ కి గైడ్ చేస్తాం. గైడ్ చేసిన తర్వాత 0 views నుండి హీరో వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో వస్తాయంటే మీకు గైడ్ చేస్తాం. గైడ్ చేసిన తర్వాత మీకు సో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం చెప్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటికి టేక్ కేర్, బాయ్ బాయ్.